गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Universal prayer. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Vasudeva. The Divine Plan పాఠము 12 13/12/2020 ఆదివారము మధ్యాహ్నము 11:30 గంటలు. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ
హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కి ఆల్కాటుల చేతుల మీదుగా ప్రారంభింపబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న థియోసఫీ అధ్యయనములో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయన పాఠమును ఏకకాలంలో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారము. ఇదే సమయంలో మనం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం జరుపుకోవడంలో ఎవరెవరైతే సహకారాన్ని అందించారో, ఎవరైతే మనల్ని ఈ కార్యక్రమానికి నియోగించారో వాళ్ళందరికీ కూడా మనందరము నమస్కారం చేద్దాం. ఈ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుండి ప్రతి ఆదివారం, కొన్ని ఆదివారములను మినహాయించి మధ్యాహ్నం 11:30 గంటల నుండి 12:30 గంటల వరకు మేడం బ్లావెట్స్కి ద్వారా పరమ గురువులు అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ మహత్తర గ్రంథమునకు గైడ్ బుక్గా జాఫ్రియా బర్బరకా ద్వారా అందింపబడిన ద డివైన్ ప్లాన్ గ్రంథము మనచే అధ్యయనము చేయబడుతున్నది. గ్రంథములో ఇవ్వబడిన విషయములు వివరింపబడుచున్నవి. 11 పాఠములు పూర్తి చేసుకుని ఈరోజు 12వ పాఠమును వివరించుకోబోతున్నాము. క్రితం పాఠము వివరించుకోవడం పూర్తి అయిన పిదప ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్లోకి వెళ్ళాము. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ఉంది కదా, దానికి సంబంధించి ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్లోకి వెళ్ళాము. లా ఆఫ్ పీరియాడిసిటీని అనుసరించి మరలా ఏ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీలోనికి వచ్చాము. అందువల్ల ఇక్కడ ఏమి జరుగుతున్నదో ఒక్కసారి చెప్పుకున్నాము. ఈరోజు పాఠంలోకి వద్దాము. మౌలిక తత్వ దివ్య ధర్మములలో ఒకటైన లా ఆఫ్ కంపాషన్, కనికరము, జాలి, దయ, అనుతాపము, పరితాపము, ఫీలింగ్ ఆఫ్ సారో ఆర్ పిటీ ఫర్ ద సఫరింగ్ ఆఫ్ ఎనదర్, యూజువల్లీ విత్ ఎ డిజైర్ టు ఎలివియేట్ ఇట్. ఎవరైనా కష్టము దుఃఖములతో బాధపడుచున్న వారి పట్ల దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి లేక చింత, విచారము, వ్యాకులములు చూపుచు వారి కష్టము దుఃఖముల నుండి ఉపశమనము కలుగుటకు ప్రయత్నము చేయుటగా క్రితం పాఠంలో చెప్పుకున్నాము. ఈ లా ఆఫ్ కంపాషన్ని వివరించుకున్నాం కొంతవరకు. దయ, జాలి, కరుణ, సానుభూతి అన్నవి మనుషులకు ఉండవలసిన కనీస సుగుణాలు అని, ఇవి లేని వారిని మనం సాధారణంగా శిలా హృదయాలు, కఠిన హృదయాలు అంటూ ఉంటామని కూడా చెప్పుకున్నాము. ఎవరి హృదయంలోనైతే సాటి మనుష్యుల పట్ల జాలి, కరుణ, సానుభూతి ఉండదో అలాంటి వారిని అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యానికి దూరంగా ఉంచుతాడు అని, అందుకే కారుణ్య హృదయాలు, దయాగుణం కలవారిపై అల్లాహ్ కరుణ చూపుతాడు అని చెప్పుకుంటూ ఇంకో అతి ముఖ్యమైన విషయమును కూడా తెలుసుకున్నాము. ఏమని? భూలోక జీవజాలంపై మీరు దయ చూపండి, పైవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అని మహమ్మద్ ప్రవక్త ప్రబోధించారనే విషయం మానవాళి అభివృద్ధి కొరకు అందింపబడిన అనేక పవిత్ర గ్రంథములలో ఒకటైన ఖురాన్లో కలదని కూడా చెప్పుకున్నాను. ఖురాన్ అంటే మహమ్మదీయులకి సొంతం కాదది, ప్రపంచ మానవాళిది. అది మానవుల కోసం, జీవుల కోసం వచ్చిన గ్రంథాలన్నీ. ఉదాహరణగా ఒక కథ కూడా చెప్పుకున్నాం. ఎలాగా? తీవ్ర దాహంతో నాలుక బయటకు సాచి వగరుస్తూ కనిపించిన కుక్క పట్ల ఒక బాటసారి జాలి చూపి శ్రమ కోర్చి దాని దప్పికను తీర్చిన విధం గురించి చిన్న కథగా కూడా చెప్పుకున్నాము. ఎవరైనా, ఏ మహాత్ములు అయినా, ఏ పవిత్ర గ్రంథములు అయినా సాటి మనిషి పట్ల జాలి, దయ, కనికరము, కరుణలను చూపమనే చెబుతుంటాయి. ఎందుకని?
ఎవరికి వాళ్ళము ఆలోచించుకుందాం. మనం ఏమనుకుంటాం, ఇతరులు నా పట్ల వాటిని చూపిస్తే, మనం ఆ పైన చెప్పుకున్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా పట్ల చూపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అనుకుంటాం కదా ప్రతి వాళ్ళము. మరి ఇతరుల పట్ల మనం ఆ విధంగా జాలి, దయ, కరుణ, కరికరములను చూపించవలసిన అవసరం ఉందా లేదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన పట్ల అలాగ చూపించాలి అని అనుకుంటున్నాము. మరి మనం అవతల వాళ్ళ పట్ల మరి ఇలాగే చూపించాలి కదా, అవసరం ఉందా లేదా? ఆలోచించండి. ఒకరు ఇంకొకరికి చెప్పేది కాదు, ఎవరికి వారు చూసుకోవలసిన విషయాలు ఇటువంటివి. ఈ విధముగా ఈ గుణములు మనలో ఉన్నాయనుకోండి, చాలా సంతోషం, వెరీ గుడ్. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, అంతగా నష్టం లేదు. కానీ ఒకరికి మాత్రం ఈ గుణాలు లేవనుకోండి, ఈ సృష్టి మొత్తంలో, ఈ సృష్టించిన దీనికి సంబంధించి ఎవరికి లేకపోయినా ఏం పర్వాలేదు, ఎంత కొద్దిగా నష్టం ఉంటుంది, అది పెద్దగా మనం లెక్కలోకి తీసుకోవాల్సింది కాదు. కానీ ఒక ఆయనకి మాత్రం తప్పకుండా ఉండాలంట. ఆయనకి లేకపోతే మొత్తం గందరగోళం అయిపోతుంది అనమాట. ఎంత నష్టమో తెలుసా? సమస్త సృష్టికి నష్టం జరిగిపోతుంది ఆయనకి లేకపోతే. ఒకళ్ళకి లేకపోతే ఈ గుణాలు, మిగతా వాళ్ళు ఎవరికున్నా లేకపోయినా అది పెద్ద గొడవ లేదు, దానికి ఎంత నష్టం లేదు. కానీ ఒక ఆయనకి మాత్రం లేకపోయిందా, మొత్తం ఎంత నష్టమో తెలుసా? సమస్త సృష్టికి నష్టం జరిగిపోతుంది. ఎవరైనా అంటే ఆయనే సృష్టికర్త. ఈ సృష్టి అంతా చేసిన తర్వాత తెక్క కుదిరింది, మీ చావు మీరు చావండి, మీరు ఏ బాధలు పడ్డా కష్టాలు పడ్డా నాకు సంబంధం లేదు, మీ ఏడుపు మీరు ఏడవండి అని ఆయన అటు తిరిగి కూర్చున్నాడు అనుకోండి, సృష్టికర్త. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? మనందరి పరిస్థితి ఏమిటి? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఈ బాధల నుండి బయటపడలేక, బయటపడేవారు తెలియక, బయట పడేసేవాళ్ళు ఎవరు లేక, దిక్కుతోచని పరిస్థితుల్లో ఎలా ఉంటామో ఒక్కసారి ఊహించండి, ఎంత దారుణంగా ఉంటుంది. అందుకే సృష్టికర్త ఎప్పటికీ అలా అనడు, అటు తిరిగి కూర్చోడు, మీ వైపు తిరిగే కూర్చుంటాడు. నేను మీ వైపు తిరిగి కూర్చున్నట్టుగా. ఇప్పుడు నాకు మీరు వీపు చూపించారనుకోండి, మీరు నన్ను చూడలేరు, నా మాటలు వినలేరు. నన్ను చూస్తూ మీరు కూర్చుంటే, నేను మిమ్మల్ని చూస్తూ నేను కూర్చుంటే, మనం ఒకళ్ళకొకళ్ళం కేసి ఒకళ్ళం చూస్తూ కూర్చుంటే అప్పుడు పని జరుగుతూ ఉంది. అంటే నేను మీ పట్ల ఆ సుగుణాలు చూపించడం, జాలి, దయ, కరుణ, అలాగే మీరు నా పట్ల చూపించడం. సరే, మన విషయం ఉన్నా లేకపోయినా అంత ఇబ్బంది లేదు. కానీ మరి ఆయన సృష్టికర్త అట్లా, ఆయన ఎప్పుడూ అలా అనుకోడు, అటు తిరిగి కూర్చోడు. ఆయన ఎల్లప్పుడూ మన కోసమే ఆలోచిస్తుంటాడు, మన వైపే తిరిగి కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ అజ్ఞానముతో తెలియక చేజేతులారా బాధలు కొని తెచ్చుకుంటున్నారు. అదేమిటంటే తిరిగి నన్నే అంటున్నారు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఈ విధముగా బాధలు పెడతాడా, కాబట్టి లేడు అని అంటుంటారు అని ఆ సృష్టికర్త అనుకుంటూ వీళ్లను ఈ అజ్ఞానము నుండి బయటపడేసే మార్గము ఏమిటా అని ఆలోచిస్తూ రకరకాల మార్గములలో మనలను కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి ఆయన అలా ఆలోచించడానికి ఏది ఆధారమైనది? లా ఆఫ్ కంపాషన్. ఇప్పుడు మనం ఏ మౌలిక తత్వ దివ్య ధర్మాన్ని గురించి చెప్పుకుంటున్నామో ఆ దివ్య ధర్మము అనుసరించి ఆయన అలాగా ఆలోచిస్తున్నాడు. ఆయన అలా ఆలోచింపచేస్తూ ఉన్నది ఈ దివ్య ధర్మం. ఆయన అలా ఆలోచించడానికి ఏది ఆధారమైనది? లా ఆఫ్ కంపాషన్. ఈ మౌలిక తత్వ దివ్య ధర్మమును అనుసరిస్తూ దీనికి వ్యక్తమ రూపమైన డాక్ట్రిన్ ఆఫ్ ద టూ పాత్స్ ద్వారా మనలను రక్షించడానికి దారి చూపుతున్నాడు సృష్టికర్త. ఏమిటి ఆ టూ పాత్స్? ఆ రెండు మార్గములు ఏమిటి? మార్గము అనగానే
మనము ఉన్న చోట నుండి చేరవలసిన చోటుకు చేరుటకు ఉపయోగపడేది. ఎవరి కోసం ఈ మార్గము? మన కోసమే. ఎందుకంటే ఏకత్వము నుండి అనేకత్వంలోనికి వచ్చాము కాబట్టి మనము ఉండవలసిన ప్రదేశము ఇది. హలో హలో జరగవలసినది ఏమిటి అంటే ఈ అనేకత్వంలోనే ఏకత్వమును అనుభూతి చెందాలి. అంకుల్, ఆ సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేయరా? ఆగిపోయింది ఆ, లాస్ట్ సెంటెన్స్. ఆ. మనము ఉండవలసిన ప్రదేశము ఇది కాదు కాబట్టి. ఎందుకని? మన అసలు స్వరూపము ఏకత్వము కాబట్టి దైవ సంకల్పానుసారము అనేకత్వంలోనికి వచ్చాము. అయితే ఇక్కడ జరగవలసినది ఏమిటి అంటే ఈ అనేకత్వంలోనే ఏకత్వమును అనుభూతి చెందాలి. అందుకే ఆ మార్గము వృత్తాకారముగా ఉంటుంది. దానినే థియోసాఫికల్ సొసైటీ సీలులో పాము తల వద్దకు తోక వచ్చినట్లుగా చూపించారు. అంటే అనేకత్వంలో ఏకత్వమును అనుభూతి చెందించేది ఈ మార్గము. మార్గం అనగానే అది ప్రయాణించే వాళ్లకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఎవరు ప్రయాణించేవారు? అవసరం ఉన్నవారు. ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి రారు కదా. అవసరం ఎవరుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రయాణిస్తూ ఉంటారు. అవసరము ఉన్నవారు, పని ఉన్నవారు. ప్రయాణించే వారిని ప్రయాణికులు అంటాము కదా. కావున మనమందరము కూడా ప్రయాణికులుగా ఈ మహాప్రయాణంలో ఉన్నాము. అంటే అందరికీ యొక్క కర్తవ్యం ఏమిటి? అందరము అనేకత్వంలో ఉన్నాం, అనేకత్వంలో. కాబట్టి మన యొక్క కర్తవ్యము ఏకత్వానుభూతికి వెళ్ళడానికి, ఏకత్వంలోకి వెళ్ళడానికి. కాబట్టి ప్రయాణం చేయాలి. దానికి ముందుగా మంచినీళ్ళు తాగాలి. అంటే ప్రయాణం చేసేటప్పుడు దప్పిక అవుతుంది. దప్పిక అయితే మంచినీళ్ళు తాగాలి. కావున మనమందరము కూడా ప్రయాణికులుగా మహాప్రయాణంలో ఉన్నాము. ఎటువైపుకి? ఏకత్వము కేసి. కానీ ఎక్కువ మందిమి అలా అనుకోవడం లేదు. అందరం కూడా ఒకే బండిలో ఉన్నాం. అలా తీసుకెళ్తూ ఉంది ఆ బండి. అయితే మేము ప్రయాణం చేయటం లేదండి అని కొందరు అంటున్నారు. ఎక్కడ? రైల్లో కూర్చుని మేము ప్రయాణం చేయటం లేదు అంటున్నారు. కొందరు అవగాహన చేసుకుని మేము ప్రయాణంలో ఉన్నామండి అంటున్నారు. మేము అక్కడ ఆ ప్రయాణంలోనే మేము అంత్యదశకు కూడా చిట్ట చివరి అసలైన ఏకత్వానుభూతిలోకి కూడా చేరామండి అని కొంతమంది అంటున్నారు. అదే రైల్లో కూర్చుని 2 paths అని చెప్పారు. అవి ఏమిటో తెలుసుకుందాం. ఏంటవి? ఒకటి సీక్రెట్ పాత్, రెండవది ఓపెన్ పాత్. ఒకటి రహస్య మార్గముగా ఉన్నది, రెండవది ఓపెన్గా బాహ్య మార్గముగా ఉన్నది. ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గముగా మనము మారిపోవలసిన అవసరం ఉన్నది. అంటే ఆ మార్గమే నేను అంటే ఇంక ప్రయాణం లేదు, ఆగిపోతుంది, అక్కడికే ఆగిపోతుంది. మనం ప్రయాణం చేయాలి, ఎంతో దూరం వెళ్ళాలి, వందలు వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు వెళ్ళాలి, ఏం లేదు, ఉన్న చోటే. అయితే అది ప్రయాణంగా ఉంది. ఎందుకని? మనం దూరంగా ఉంది అనుకున్నాం కాబట్టి. ఎప్పుడైతే అది మనలోనే ఉంది అనుకోగానే ఒక ప్రయాణం ఆగిపోయింది. అందుకే ఆ మార్గమే నేను అని అంటే అయిపోయింది అనమాట. అందుకే మాస్టర్ జీసస్ ఏం చెప్పాడు? ఆయన ఐ ఆమ్ ద వే, నేనే మార్గమునై ఉన్నాను, నేను మార్గమునై ఉన్నాను. నేను అంటే ఏంటి? జీసస్ అని కాదు. ఆయన నేనంటే జీసస్ అనే అర్థంలో ఆయన చెప్పలేదు. ఈ మొత్తానికి సంబంధించిన ఒక పేరు ఉంది, నేను. మొత్తానికి ఆధారమైన వాడి పేరేమిటి? నేను. అది ఆయన చెప్పింది. ఇప్పుడు అక్కడ మనం పొరపాటు పడి ఇక జీసస్సే మార్గము కాబట్టి ఆయన వెంట పడాలి, ఆయన వెంట వెళ్ళాలి మనం.
అని అదొక పద్ధతిలో తీసుకొచ్చారు, అదొక విశ్వాసంగా. సరే, అది వేరే విషయం, మనకి సంబంధం లేనిది. మనం ఏంటంటే ఆయన నుంచి మనం తీసుకోవాల్సింది ఈ విషయం, ఐ ఆమ్ ద వే, నేను మార్గమునై ఉన్నాను. నేను అంటే ఈ మొత్తానికి సంబంధించిన నేను అని చెప్పింది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సీక్రెట్ పాత్ను అనుసరించే వాళ్ళని ఏమంటారంటే బుద్ధాస్ ఆఫ్ కంపాషన్ అని పిలుస్తారు. ఆ ప్రయాణాన్ని ఏం చెప్పారంటే అమృతయానము అని పిలుస్తారు, అమృతయానము. రెండవది ఓపెన్ పాత్ను ప్రత్యేక బుద్ధాస్ అంటే వాళ్ళు ఎంపిక చేసుకుంటారన్నమాట ఈ ఓపెన్ పాత్ని. ఆ ప్రయాణమును ప్రత్యేక యానము అని పిలుస్తారు. అంటే ఈ రెండు మార్గాలుగా ఉన్నాయి అనుకుంటున్నాం కదా, ఇది ఉన్నది ఒకటే మార్గము. ఆ మార్గము చివరికి వెళ్ళినప్పుడు రెండుగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఒకటేమో ఓపెన్ పాత్ అన్నట్టుగా ఉంటుంది, రెండోది సీక్రెట్ పాత్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మార్గము ఒకటే కానీ చివర రెండుగా అవుతుంది. ఎట్లాగా? ఒకటి బ్లిస్ ఇమ్మీడియట్, అంటే వెంటనే బ్రహ్మానంద స్థితిలో మోక్ష స్థితిలో ఉండుట ఒక మార్గం. అంటే ఒకటి సంబంధించి మార్గంలో వెళ్ళాము, అందరము అదే మార్గంలో అదే బండిలో వెళ్ళాము, ఒకటే బండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రైలు లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మద్రాసు నుంచి ఇప్పుడు గుంటూరు నుంచి మద్రాసు అంటే ఒక రైలే ఉంటుంది. అట్లాగే ఇది మనం మోక్షస్థితికి వెళ్ళేది రైలు కాబట్టి ఒక రైలే, అందరము మోక్షస్థితికి వెళ్ళాల్సిన వాళ్ళు. అందరూ దేనికి టికెట్ కొన్నాం? మనం ఏకత్వానుభూతికి టికెట్ కొన్నాం. ఆ ఏకత్వానుభూతి అనే ఊరు వెళ్ళాలి మనం, ఆ మోక్షస్థితి అనే ఊరు వెళ్ళాలి మనం. అందరం ఒక ఊరే వెళ్తున్నాం మనం కాబట్టి ఒక బండే, అందరికీ ఒక బండే. కానీ చివరికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ రెండు ఊళ్ళు ఉన్నాయంట. ఒకటేమో ఏకత్వానుభూతికి సంబంధించింది, వెంటనే మోక్షస్థితి, ఆ బ్రహ్మానంద స్థితి, ఆ మోక్షస్థితి వెంటనే వచ్చేది ఒకటి ఉంది అక్కడ, బాగానే ఉంది. అంటే ఆ ఊరు చేరాం మనం, మోక్షస్థితి అనే ఊరు చేరాం మనం, బ్రహ్మానంద స్థితి అనే ఊరు చేరాం. చేరేటప్పుడు కల్లా అక్కడ రెండుగా విభజింపబడి ఉన్నాయి. ఒకటేంటి? వెంటనే బ్లిస్ ఇమ్మీడియట్, వెంటనే బ్రహ్మానంద స్థితిలో మోక్ష స్థితిలో ఉండుట. రెండవది బ్లిస్ డిఫర్డ్, అంటే బ్రహ్మానంద స్థితి మోక్ష స్థితి నిలిపి ఉంచుట. బ్రహ్మానంద స్థితిలో ఉండడం అంటే ఇంకా దీని నుంచి విడిపోయినట్టు అయిపోయింది. ఈ మామూలు ఈ లోకాల నుండి, ఈ జీవుల నుండి, ఈ సృష్టి నుండి విడిపోయినట్టు అయిపోయింది ఆయన. ఇప్పుడు వీళ్ళదేమైంది? ఇంకొకటి బ్లిస్ డిఫర్డ్, బ్రహ్మానంద స్థితి మోక్ష స్థితిని నిలిపి ఉంచటం. ఆ బ్రహ్మానంద స్థితిలోకి వాళ్ళు వెళ్లకుండా, అక్కడ దాకా వెళ్ళారు కానీ అక్కడ వెళ్లకుండా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, తిరిగి ఈ భూమి జీవులు ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టి జీవులు, వాళ్ళ కోసం పనిచేయటానికి రెడీ అయ్యారు వాళ్ళేమో అక్కడ ఆగిపోయారు. ఇది ఒక మార్గంగా అనుకున్న వాళ్ళు, బ్లిస్ ఇమ్మీడియట్ వాళ్ళు ఇంకా అక్కడితో ఆగిపోయారు. వాళ్ళు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. కానీ వీళ్ళు మనం తర్వాత చూద్దాం, ఇంకా చాలామంది వెనక ఉన్నారు కదా. మనం అంటే ముందు వచ్చేసాం, చాలా కష్టపడి శ్రమ కోర్చి, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో శ్రమలు చేసి మనం అందరికన్నా ముందు ఇక్కడ చేరిపోయాం. కానీ మరి వెనక చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ తెలియక అసలు ఆగిపోతున్నారు కొన్ని చోట్ల. వాళ్ళందరినీ లేపి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఆ పని చేద్దాం మనం. తర్వాత చివరగా మనం ఆ మోక్ష స్థితిలోకి వెళదాం, ఆ బ్రహ్మానంద స్థితిలోకి వెళదాం అన్నవాళ్ళు అనమాట వీళ్ళు. ఇది ఒకదానికి సంబంధించిన వాళ్ళు అనమాట. బ్లిస్ డిఫర్డ్, బ్లిస్ ఇమ్మీడియట్. సో రెండు రకాల వాళ్ళు వచ్చారు మనకి ఇక్కడ. ఈ సృష్టితో మాకు సంబంధం లేదు, నేను హాయిగా వ్యక్తిగతంగా హాయిగా దాంట్లో ఉండిపోయాం, బ్రహ్మానంద స్థితిలో, మోక్ష స్థితిలో అలాగా ఇంక ఉండిపోయాం, ఇంకేం సంబంధం లేదు. ఇంకొకడు అట్లా అనుకోలేదు. మిగతా కొంతమంది కాదు, మిగతా వాళ్ళ కోసం మనం పనిచేయాలి. మనం ఒక్కళ్ళం ఇక్కడ ఉండిపోతే వాళ్ళు మరి ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. అజ్ఞానంలో ఉండి
ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు వాళ్ళు. ముందుకి అసలు ప్రయాణమే లేదనుకుంటున్నారు. ప్రయాణికులు అనుకోవట్లేదు. ప్రయాణికులు అంటేనే కదా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేది. అసలు ప్రయాణమే లేదు. ప్రయాణికులమే కాదు, హాయిగా ఇక్కడ కూర్చుని మనం కాలక్షేపం చేస్తున్నాం అనే భావనలో ఉన్నారు వాళ్ళు, అజ్ఞానంతో. వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. చివరకు వచ్చేటప్పటికి రెండుగా చీలి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎటువైపు వెళ్ళాలి అనేది వారికి నచ్చినట్లుగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. అది సంగతి. ఊరొచ్చేసాం. ఆ ఊరొచ్చిన తర్వాత ట్రైన్ దిగాం, స్టేషన్ దిగాం, ఊరొచ్చాము. ఇక్కడ 2 మార్గాలు కనిపించినాయి. అంటే 2 ప్లేసెస్ కనిపించినాయి, 2 ఇళ్ళుగా కనిపించినాయి. ఏ ఇంట్లోకి వెళ్ళాలి అది మనం నిర్ణయించుకోమని చెప్తున్నాడు. అది ఒకళ్ళు చెప్పేది కాదు. మన తోటి జీవుల కోసం శ్రమ చేద్దామా, ఇదిగో ఈ ఇంటికి రండి అంటే బ్రహ్మానంద స్థితి నిలిపి ఉంచడం. మేము తర్వాత తీసుకుంటామండి, ఇప్పుడు కాదు మాకు అనే పద్ధతులు అక్కడ ఆగటం. మేము ఈ ఇంట్లోకి వెళ్తామండి అంటే ఇక మాకు దేంతో సంబంధం లేదు, మేము అలాగ నిర్వికార నిశ్చలానందంలో అలా ఉండిపోతాం ధ్యానంలో అన్నీ. ఇక్కడ ఈ ఇంటికి వెళ్ళండి, ఇట్లా వీళ్ళు అదనమాట. అది ఎవరికి వారు నిర్ణయించుకోవటమే, నచ్చినట్లుగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఎంపిక చేసుకోవడం మనకే వదిలివేయబడినది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎంపిక చేసుకోవడం మనకే వదిలివేయబడినది. అంటే మన వరకు మనం చూసుకొని మన పని అయిపోయిందిలే హాయిగా కూర్చుంటామా అక్కడ కాదు. మన పని మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి అని వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళ కోసం పని చేయటమా, అది మరి మనం ఆలోచించుకోవాలి. అది ఎంపిక చేసుకోవడం మనకే వదిలివేయబడినది. 2 గొప్పవే. మనము 2 మార్గములని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవముగా అది 1 పాత్ మాత్రమే. అంటే మార్గము ఒకటే, ఆ చిట్ట చివర 2గా చీలినట్టు, ఆ కొమ్మ 2గా రెమ్మలుగా అయినట్టు అయిందనమాట. అంతే. పైనుండి అనగా ఆకాశం నుండి, లేకపోతే సూర్యుని నుండి, లేకపోతే ఇంకా గ్రహాలు ఆ పైనుంచి కిందకు చూసామనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? చూచినప్పుడు అది ఒక మార్గముగానే కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే సీక్రెట్ పాత్ అనగా అమృతయానమును ఎంచుకున్న వాళ్ళు. అంటే 2 పాత్రలు మనం గమనించాం ఇప్పుడు. అమృతయానము, ప్రత్యేక యానము. ఈ అమృతయానమును ఎంచుకున్న వాళ్ళు బ్లిస్ఫుల్ స్టేట్కు చేరినప్పటికీ, అంటే మోక్షస్థితికి చేరారు వాళ్ళు, బ్రహ్మానంద స్థితికి చేరిపోయారు. చిట్ట చివరికి ఏదైతే ఉందో ఇంకా ఆ తర్వాత స్థితి లేదు ఇక అన్నట్టుగా అంతవరకు చేరిపోయారు వీళ్ళు. చేరినప్పటికీ, లిబరేషన్ పొందినప్పటికీ విముక్తి పొందారు వీళ్ళు, జీవన్ముక్తులయ్యారు. దానిని త్యాగము చేసి భూమి జీవులకు వారి కష్టములను బాధలను తొలగించుకుని దైవానుభూతిలోకి మరలే మార్గంలో ప్రయాణించుటకు దారి చూపుచు వెలుగులుగా ఉంటారు. ఈ పని పెట్టుకున్నారు ఇక వాళ్ళు మిగతా సృష్టి జీవుల కోసం. దానినే రెనౌన్సియేషన్ అని, పాత్ ఆఫ్ ఓ అని పిలుస్తాము. పాత్ ఆఫ్ ఓ అంటే WOE, అంటే దుఃఖభరితమైనదన్నమాట. ఇదేమైనా సామాన్యమైన మార్గమా ఇది? అందుకే వాళ్ళు తెలివిగా ఆ పక్కకి వెళ్ళిపోయారు కొంతమంది. ఈ గోలంతా మనకెందుకు, మనం వచ్చాం కదా హాయిగా చేరిపోయాం, ఇంకెందుకు, వాళ్ళ సోబు వాళ్ళు చేస్తారు మనకెందుకు అని వీళ్ళు ఇటుపై వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు కొంతమంది అట్లా అనుకోలేదు. కష్టమైనా సరే వాళ్ళ కోసం త్యాగం చేశారనమాట వీళ్ళు. వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళ బ్రహ్మానంద స్థితిని, మోక్ష స్థితిని త్యాగం చేశారు. వాళ్ళు త్యజించి మన కోసం పనిచేయటం మొదలుపెట్టారు. ఆపద, విపత్తు, దుఃఖముల దారిలోనే ఉంటూ జీవులను రక్షించడానికి పూనుకుంటారు. సో 2 రకాల వాళ్ళు మనకి. ఇక ఓపెన్ పాత్, ప్రత్యేక యానమును ఎంపిక చేసుకున్న వాళ్ళు వ్యక్తిగతముగా లిబరేషన్ పొంది
జనన మరణ చక్ర బంధనాల నుండి స్వేచ్ఛ పొంది జీవన్ముక్తుడుగా ఉండిపోతాడు మనమంతరము ముగిసే వరకు. వాడు ఇక్కడ ఈ జోలికి రాడనమాట, వాడు ఇంకా అక్కడ ఉండిపోతాడు. వీళ్ళు మాత్రం ఈ మనకి అమృతయానమును ఎంపిక చేసుకున్న వాళ్ళు, సీక్రెట్ పాత్ను ఎంపిక చేసుకున్న వాళ్ళు అట్లా ఉండడం లేదు. కష్టభరితమైనటు అయినప్పటికీ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. పాత్ ఆఫ్ ఓ, ఆపద, విపత్తు, దుఃఖాలతో కూడుకున్నప్పటికీ, ఎన్నో కష్ట నష్టాలకి అయినప్పటికీ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకు? మనం ఒక్కళ్ళమే జరిగిపోతే ఎలాగా? మిగతా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు. అది లా ఆఫ్ కంపాషన్. ఆ జాలి, దయ, కరుణ, వాటితో వీళ్ళు మిగతా అందరి మీద వాటిని చూపుతూ వీళ్ళందరూ ఎలాగా ఈ చిట్ట చివరికి ఆ మోక్షస్థితికి రావాలి, జీవన్ముక్తులు కావాలి, దానికి వాళ్ళకి మనం తోడ్పడదాం, సహాయపడదాం అని చెప్పి సిద్ధంగా ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మనం లాంటి వాళ్ళ అందరమో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం, మనం ముందుకి చేరగలుగుతున్నామంటే, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలుగుతున్నామంటే, ఇటువంటి విషయాలు మనం చెప్పుకోగలుగుతున్నాం అనుకుంటే వాళ్ళ యొక్క సహకారంతో. లేకపోతే ఎక్కడోళ్ళం అక్కడ ఉండిపోయేవాళ్ళం. వాళ్ళు మనలో వెలిగిస్తున్నటువంటి ఆ జ్వాల అలా ఒక ప్రకాశమానంగా పెరుగుతూ పెరుగుతూ ఇటువంటి విషయాలు మనం వినడానికి, మనం కూడా ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతూ ఉందన్నమాట. సీక్రెట్ పాత్ లీడ్స్ ద అర్హన్, అంటే వాళ్ళని ఏమన్నారంటే అర్హన్ అనే పేరుతో పిలుస్తున్నారు వీళ్ళని, ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళని అర్హన్. టు మెంటల్ వో అన్స్పీకబుల్, వో ఫర్ ద లివింగ్ డెడ్ అండ్ హెల్ప్లెస్ పిటీ ఫర్ ద మెన్ ఆఫ్ కార్మిక్ సారో, ద ఫ్రూట్ ఆఫ్ కర్మ సేజెస్ డేర్ నాట్ స్టిల్. సీక్రెట్ పాత్ను ఎంచుకున్న లిబరేషన్ పొందిన వాళ్ళు మానసికంగా అనుభవించే బాధ వర్ణింపనలవి కానిది. ఆ బాధ భూమి జీవుల గురించి జనన మరణ చక్రములో పడి నలుగుతూ తమ పనుల ఫలితముగా దుఃఖమును అనుభవిస్తూ ఉన్న భూమి జీవుల కొరకు. వాళ్ళ బాధ అంతా దేనికోసం? భూమి జీవుల కొరకు. ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి భూమి జీవుల కొరకు వాళ్ళ దుఃఖాన్ని ఎలా తొలగింప చేయాలి వాళ్ళ చేత. అట్లాగనే వాళ్ళు ఎత్తుకొని తీసుకురారు, మనకి ప్రేరణ కలిగిస్తారు అంతవరకే. ఎందుకంటే మనం ప్రేరణ కలిగించడమే సోలార్ నుంచి. ఆ సోలార్ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలో ప్రేరణ కలిగిస్తుంటారనమాట. ఎందుకంటే 4వ రౌండ్లో మనం ఆరో దానికి వచ్చాం, 6వది దాటేసి 7వ స్టెప్లో వచ్చాం. ఇప్పుడు నిచ్చెన మెట్లలో 7వ నిచ్చెన మెట్టు దగ్గర ఉన్నాం అనమాట. మనకి ఇటువంటి వాళ్ళకి వాళ్ళు ఎలా సహాయం అందజేస్తారంటే మనలో ప్రేరణ కలుగజేస్తారు. అంతేగాని మనం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మనల్ని ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ స్టేషన్ దగ్గర దింపరు, దిగాల్సిన స్టేషన్ దగ్గర మనమే వెళ్ళాలి. కానీ వెళ్ళటం ఎలాగా? ఆ మార్గాన్ని మనకు సూచిస్తారు, మనకి సహాయం చేస్తారు దాంట్లో, ఆ మార్గం వెళ్ళటంలో. ఉన్న భూమి జీవుల కొరకు లా ఆఫ్ కంపాషన్ అనుసరిస్తూ దుఃఖములను అనుభవిస్తున్న భూమి జీవుల కొరకు తాము పడే బాధని భావించరు. ఎందుకంటే వీళ్ళ కోసం, తమ కోసం కాదు కదా బాధ. ఇప్పుడు మన కోసం ఏదైనా బాధపడుతుంటే అది బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అవతలోడి కోసం మనం ఆలోచించాం అనుకోండి, అది బాధ ఉండదు. ఇది తమాషా చూడండి. ఇప్పుడు మనకేదో కష్టం వచ్చింది, అది చాలా తీవ్రంగా ఉంటుంది ఆ బాధ మనకి, ఆ దుఃఖం, ఆ కష్టం కదా, దానికి పడే బాధ. అదే కష్టం అవతల వాడికి వస్తే వాడికి మనం అనునయంగా మనం చెప్పడానికి, మనం కూడా అయ్యో ఇలాగ జరిగిందే అని అనటానికి అప్పుడు పడే బాధ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. తాము పడే బాధను బాధ అని భావించరు వాళ్ళు. సంతోషముతో ఆ బాధను స్వీకరిస్తారు. ది సెకండ్ పాత్, ద సీక్రెట్ ఈస్ కాల్డ్ సీక్రెట్ పాత్ అనుకుంటున్నాం కదా, అమృతయానం. కాల్డ్ రెనౌన్సియేషన్. ఇన్ దట్ ద గోల్ ఈజ్ ఇండీడ్ రెనౌన్స్డ్. మోక్షాన్నే
వాట్ సబ్లైమ్ కంపాషన్ ఈజ్ అబౌట్. ఎంత జాలి, ఎంత దయ వారికి, కంపాషన్ మ్యాక్సిమం వాళ్ళు వ్యక్తమవుతూ ఉందన్నమాట. అంటే వాళ్ళని చూసి ఓహో కంపాషన్ అంటే ఇలాగ ఉంటుందన్నమాట. ఆ కంపాషన్ అనే మాటని మనం వాళ్ళని చూసి ఓహో ఇదన్నమాట అని మనం అనుకునేటట్టుగా చేశారనమాట. వాళ్ళు ఎంపిక చేసుకున్నది పరిత్యాగం, జీవన్ముక్త స్థితిని పరిత్యజించడం, మోక్ష స్థితిని పరిత్యజించడం. ఎవరి కోసం? అజ్ఞానముతో దుఃఖములను అనుభవిస్తున్న సమస్త జీవుల కోసం. లా ఆఫ్ కంపాషన్ వారిని తమ కోసం కాకుండా తమ సహజీవుల కోసం జీవించేలా చేసింది. ది లా ఆఫ్ కంపాషన్ అంటే ఇది విన్న తర్వాత మనలో ఒక నిర్ణయానికి రావడం. ఎలాగా? ఈ రెండిట్లో ఏది? మనం 2 వేళ్ళు చూపించి 1 వేలు పట్టుకొని అంటుంటామే, అలాగా ఏ వేలు పట్టుకోవడం అంటే ఇక అక్కడతో మాకు మేము చేరిపోయామండి, మాకు సంగతి అక్కర్లేదు, మీ సోమ మీరు దావని, మాకెందుకు, హాయిగా మేము ఇక్కడ ఉంటాం అనేది ఒక పద్ధతి. అట్లా కాదు, మాది తర్వాత చూసుకుంటాంలేండి, ముందు మీ సంగతి చూడండి, మీరేంటి ఆలస్యం అయిపోయారు, రండి త్వరగా రండి, ఇదిగో ఈ పద్ధతిలో రండి అని అందరికీ గైడెన్స్ ఇవ్వడము, సహాయం చేయడము, ప్రోత్సహించడం, వాళ్ళ కోసం పరితపించడం. మనం ఇది ఒక పద్ధతి. మీ ఇష్టం, ఈ 2 ఏళ్లలో ఏదో ఒకటి పట్టుకోండి. అది అదే ఓపెన్ పాత్ను ఎంపిక చేసుకున్న వాళ్ళు వాళ్ళ వరకు జీవన్ముక్తిని పొంది ఆయనలో లీనమై ఉంటారు. వెరీ సింపుల్, అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అన్నమాట. అయితే వాళ్ళు అక్కడితో అయిపోయింది, అవ్వలేదు. ఈ మన్మంత్రం క్లోజ్ అయ్యేదాకా వాళ్ళు అక్కడ ఉండాల్సిందే, ఖాళీగా పనేం లేకుండా అలాగా ఒక డెడ్ బాడీ లాగా, ఒక మృత శరీరం లాగా ఇలా పడి ఉండాల్సింది, ఒక కొయ్యలాగా, ఒక కర్ర ముక్కలాగా ఇలా పడి ఉండాల్సింది అంతే. అంటే మన్మంత్రం వెళ్ళేదాకా వాళ్ళకి ఇంక వేరే పని లేదు ఇక. అందుకే వీళ్ళు తెలుసుకునే వీళ్ళు ఏం చేశారంటే ఊరికే పడి ఉండే బదులు అక్కడ మనం ఇక్కడ పని చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది మనకి. ఈ ఆనందానుభూతి అక్కడ లేదు. అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్పంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మానంద స్థితి అన్న దాంట్లోనే వాళ్ళు ఉన్నారు తప్పితే ఇట్లా ఎదుటి వాళ్ళకి మనం సేవ చేసి ఆనందాన్ని పొందడం అనే పాయింట్ అక్కడ లేదన్నమాట. అదే ఓపెన్ పాత్ను ఎంపిక చేసుకున్న వాళ్ళు వాళ్ళ వరకు జీవన్ముక్తిని పొంది ఆయనలో లీనమై ఉంటారు. ఒక ఉదాహరణతో మీకు వివరిస్తాను, అంటే ఈ ఇద్దరికి ఉన్న తేడా. అప్పుడు ఏంటంటే మీరు దేన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంపిక చేసేది మనకే వదిలేశారు. ఇది ఇక్కడ వచ్చిన గొడవ. ఒకళ్ళు తీసుకెళ్లేది కాదు, మనం 6వ మెట్టు వరకు మనం తీసుకెళ్ళబడ్డాం. ఇప్పుడు 7, 8, 9 మెట్లు మన వ్యవహారం అనమాట. మనం బాధ్యత వహించుకుని మనం నిర్ణయించుకోవడం, మనం ఎంపిక చేసుకోవడం. మనం ముందుకు వెళ్దామా, అక్కడే ఉండిపోదామా, ఇంకా వెనక్కి వెళదామా, అవి మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఇక్కడ అటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. అంత ముందు వరకు పరిస్థితి ఏంటి? ప్రకృతే మనకి భుజానికి ఎత్తుకుని అలాగ తీసుకెళ్ళింది ఆమె. ఇప్పుడు ఆమెకి సంబంధం లేదు అన్నట్టుగా ఉందన్నమాట. ఇక మనకే నిర్ణయాలు తీసుకోవాలి మనం. అందుకని ఇప్పుడు ఈ ఉదాహరణతో మీకు ఎటు వెళ్తే బాగుంటుందో ఆలోచించవచ్చు. ఇది మనకు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, నదులలోని ప్రతి నీటి బిందువు ఉరకలు పరుగులతో తన స్వస్థానమైన సముద్రంలో కరిగిపోవడానికి వెళుతుంటాయి, అంతే కదా. నది యొక్క గమ్యస్థానం ఏంటి? సముద్రం. ఎందుకని అక్కడి నుంచి వచ్చింది అది. ఆ సముద్రపు నీరు మన సూర్యకిరణాల వేడితో అది నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షం పడి నదులుగా ఏర్పడి ఆ వర్షం మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఆ సముద్రంలోకి వెళుతూ ఉంది. అది చాలా త్వరగా ఉరకల పరుగులతో వెళ్ళిపోతూ ఉంది, ఎప్పుడెప్పుడు సముద్రాన్ని చేరదామా అని. ఇది మనకు తెలిసినదే. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది? అక్కడక్కడ మనం ఏం చేస్తున్నాం, నదులపై ఆనకట్టలు కట్టి ఆ నది నీటిని నిలిపి ఉంచి
ముందుకెళ్లకుండా అట్లా ఆపేసాం ఆ నది నీటిని. నిలిపి ఉంచి ఆనకట్ట నుండి కాలువలను త్రవ్వి నిలిపి ఉంచిన నీటిని కాలువల ద్వారా ఎక్కడ తీసుకెళ్తున్నాం? వ్యవసాయానికి, తాగటానికి ఉపయోగపెట్టుకుంటున్నాం. ఇలా చేస్తున్నాం కదా మనం. ఇలా నదిపై ఆనకట్ట కట్టకుండా ఉంటే ఆ నది నీరు సముద్రంలో కలిసి లిబరేషన్ పొందేవి. ఇది అయిపోయేది ఇక. దానికి అర్థమే అది అయిపోయేది, జీవనముక్తం అయిపోయేది, లిబరేషన్ పొందేది. ఇక్కడ 2 పాత్స్ మనకు దర్శనం ఇస్తున్నాయి. కొంత నీరేమైంది? తమ లిబరేషన్ని త్యాగము చేసి త్యజించి జీవులకు అవసరమైన పంటలు పండడానికి, త్రాగడానికి ఉపయోగపడుతున్నాయి. అవి ఇక సముద్రానికి వెళ్ళవు, ఇంకా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉండి మనకు కావలసినటువంటి పంటలు పండటానికి, మనం దాహాన్ని తీర్చడానికి అవి ఉపయోగపడుతున్నాయి. వరద సమయంలో కొంత నీరును సముద్రంలోకి వదిలివేస్తున్నాం. ఆ నీరు నేరుగా సముద్రంలోనికి వెళ్ళి లిబరేషన్ను పొందుతున్నవి. అంటే ఇట్లా 2 పాత్స్ అని చెప్పుకున్నదా? సీక్రెట్ పాత్, ఓపెన్ పాత్. అమృతయానము, ప్రత్యేకయానము. అమృతయానము, ప్రత్యేకయానము. ఇప్పుడు డ్యామ్ దగ్గర ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అమృతయానంలోకి వెళ్ళిపోతున్నాయి. వరద నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళి ప్రత్యేకయానంగా వెళ్ళిపోతున్నాయి. అది ఎవరికి ఉపయోగపడట్లేదు. ఆ నది నీరు, వరద నీరు అలా నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ నీరేంటి? మనకి పంటలకి, తాగటానికి ఉపయోగపడుతూ ఉంది. ఇది ఆ 2 మార్గాలు అవి అన్నమాట. కాబట్టి ఎలాగుంటే మనకి బాగుంటుంది ఆలోచించండి. ఆలోచించే ముందు ఇది కూడా చెప్పుకోవాలి, అందరూ మన పట్ల జాలి, దయ, కరుణ చూపించాలి. అలా చూపిస్తుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి మనం అవతల వాడి పట్ల చూపించొద్దా? మనం నేరుగా వెళ్ళి సముద్రంలో కలిసిపోదామా? నేరుగా వెళ్ళిపోయి అక్కడ లిబరేషన్లో ఆ బ్రహ్మానంద స్థితిలో కూర్చున్నామా? ఇక్కడ ఈ విధంగా మనం ఆలోచించాలన్నమాట. అది మీ ఇష్టం, అది ఎవరేది. ఎందుకంటే ఎంపిక చేసుకోవడం మనకే వదిలేంది ప్రకృతి. కాబట్టి మీరు ఎట్లాగా ఉండండి అని నేను చెప్పడానికి లేదు నాకు అధికారం. విషయం వివరించడమే. సీక్రెట్ డాక్టర్ అంతా అమెరికా కూర్పుని తెలియజేసింది. సృష్టి యొక్క అమెరికా కూర్పు ఇలాగా ఉంది. దీన్ని బట్టి మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. ఆ నీరు నేరుగా సముద్రంలోనికి వెళ్ళి లిబరేషన్ను పొందుతున్నవి. సీక్రెట్ పాత్ను ఎంపిక చేసుకుని జీవుల కోసం పనిచేస్తున్న వారి వల్ల కానప్పుడు, అంటే వీళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. అయితే ఒక్కొక్క సమయం ఏమవుతుందంటే వీళ్ళ వల్ల కూడా కావటం లేదు. వీళ్ళ వల్ల కానప్పుడు, పరిస్థితులు వారి చేతులను దాటినప్పుడు, అప్పుడు అసలైన రంగంలోకి దిగుతాడు. ఈ సంగతి, అసలైన రంగంలోకి దిగుతాడు. ఎందుకని? ఆయన నిరంతరం మనలను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే అప్పుడు నిద్ర లేచి ఏంటి కిందకి వెళ్ళాలా అని అంటే ఎట్లాగా? ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడు చూస్తుంటేనే కదా తెలిసేది. ఇప్పుడు ఆ కెమెరా మనం సీసీ కెమెరాలు పెడుతున్నాం. అవి 24 గంటలు ఫోటోలు తీస్తేనే కదా ఎప్పుడు ఏం జరిగిందో తెలియడానికి. ఇప్పుడు ఆ దొంగ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మనం అత్యాచారం చేస్తున్నప్పుడు అప్పుడు ఫోటో తీయడానికి ఎలాగా? ప్రత్యేకంగా దానికి ఎలా తెలుస్తుంది? అందుకని 24 గంటలు ఆ ఫోటోలు తీస్తూ ఉంటే మనం ఆ దొంగతనం జరిగింది ఏ టైంలోనో చూసుకొని ఆ ఫోటోలు మళ్ళీ తెచ్చుకొని ఆ సీసీ కెమెరాలో అయిపోయినవి అవన్నీ మనం చూసుకుంటే ఆ సమయంలో ఎవడు ఎలాగొచ్చాడో మనం పోలీసులు పట్టుకుంటారు. అది ఉపయోగపడుతుంది పోలీసులకి. అదే అంతేగాని ఆ దొంగ వచ్చినప్పుడే ఫోటోలు తీయాలంటే సీసీ కెమెరాకి ఏం తెలుస్తుంది? వాడు దొంగని ఎలా తెలుస్తుంది వాడికి? అట్లాగే ఈ నిరంతరం చూస్తుంటాడు 24 గంటలు భగవంతుడు మనకేసి చూస్తుంటే కొంతవరకు వాళ్ళు చేసుకుంటున్నారో ఓకే పనులు అవుతున్నాయి కదా అని అలాగ చూస్తుంటాడు. ఇక చేయి దాటిపోయింది. ఇక నెగిటివ్ ఫోర్సెస్ యొక్క ఇది పెరిగిపోయింది. ఆసురీ శక్తుల యొక్క ప్రభావం పెరిగిపోయింది. దైవీ శక్తులు ఆ యొక్క ప్రభావం తగ్గుతూ ఉంది నెమ్మదిగా. దానివల్ల జనులందరూ హింసింపబడుతున్నారు. అప్పుడు ఆయన వెంటనే రంగంలోకి దిగుతాడు అనమాట. ఎందుకంటే వీళ్ళ వల్ల కావడం లేదు.
ఈ లిబరేషను త్యజించి ఈ సీక్రెట్ పాత్ను ఎవరైతే ఎంపిక చేసుకున్నారో, ఎంపిక చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారో, ఈ భూమి జీవులకి, ఈ ఈ సృష్టి జీవులకి, బాధలో ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి జీవులకి వాళ్ళ వల్ల కావడం లేదు. అప్పుడు ఈయన రంగంలోకి దిగుతాడనమాట అసలు ఆయన. ఎందుకని? ఆయన నిరంతరం మనలను చూస్తూనే ఉంటాడు. ఏమాత్రం పరిస్థితి చేయి దాటినట్లు అనిపించగానే వెంటనే ఏదో ఒక రూపంలో భూమిపై అవతరించి సమతూకమును నిలబెడతాడు. బ్యాలెన్స్ అండ్ హార్మనీ మనం చెప్పుకున్నాం కదా డాక్టర్ను. ఎందుకనంటే బైబిల్లో యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. అంటే ఆయన ఎందుకు ఇలాగ వస్తాడు, కిందకి అవతరిస్తాడు? ఎందుకు ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా సరిచేస్తాడు? ఎందుకంటే ఆయనకేం అవసరం పనిమాల ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి? ఎందుకంటే ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్, మొత్తం ప్రపంచాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. లవ్డ్ ద వరల్డ్. కానీ వేరే పని లేదు, మనంక చూడటమే. ఆయన మనంక చూసి మనల్నే చూస్తూ మనతో మాట్లాడాలని ఆయన ఎంతో తహతహపడుతుంటాడు. మనమేమో అస్సలు ఆయన ఎంక చూడకుండా మన సంగతి ఏదో మన వ్యవహారం మనం చూసుకుంటున్నాం. అది ఇక్కడ జరుగుతున్నది. ఆయనేమో ఎవడు నాకేసి చూసి మాట్లాడతాడా, ఎవడు నాతో ప్రేమగా చూస్తాడా, నాతో మాట్లాడతాడని ఆయన చూస్తుంటాడు. మనం ఇంకా చూస్తూ ఉంటాడు. మనం ఇంకే అస్సలే మాత్రం లెక్క చేయం మనం. అసలు ఆయన ఉన్నట్టే చూడం మనం. మన పనులు మనం. ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనంటే అద్వితీయ కుమారుని అనుగ్రహించి కిందకి పంపాడు తన బదులుగా. కిందకి దిగి రావడం అంటే ఇదన్నమాట. అనుగ్రహించి కిందకి పంపాడు ఆయన్ని, జీసస్ని అద్వితీయ కుమారునిగా పంపించాడు ఆయన్ని. సో ఇప్పుడు మనం ఈయన కనీసం ఈయనన్నా చూసి, ఇప్పుడు అసలు ఆయన మనం అలాగూ చూడలేం కాబట్టి ఈయనన్నా చూసి ఈయనన్నా విశ్వసించి ఈయన చెప్పినట్టుగా మనం ఆచరిస్తే, ఆయన చెప్పింది వినడం కాదు ఆచరించడం. మనం ఏంటంటే వినడంతో ఆపేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వింటాం. మొత్తం 2 చెవులు ఇటే పెట్టి వింటాం, 2 కళ్ళు ఇటే పెట్టి చూస్తుంటాం, కానీ చెయ్యం. అది ఆచరించాం. అది వచ్చిన బాధ. వినడం కాదు, ఆచరణ కావాలన్నమాట. అప్పుడు ఏమైంది? ఆచరణ లేకపోయేటప్పుడు కల్లా ఆచరణకు బదులుగా ఏం జరిగింది? ఆయన ఆరాధించడం జరిగింది. ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన విషయాలు పక్కకి వెళ్ళిపోయి ఆ దేహాన్ని, ఆ రూపాన్ని మనం ఆరాధించడం పెట్టుకున్నాం. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతా ఉందన్నమాట మనకి. అందువల్ల ఏమైంది? అదొక క్రీస్తు మతం. ఆ మతానికి సంబంధించిన ఆయన, మనకి సంబంధం లేదు, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఆయన క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు ఎవడు? మొత్తం సృష్టికి సంబంధించినోడు. సూర్యుడు ఎవడు? మొత్తం సృష్టికి సంబంధించినోడు. సూర్యుడు మనకి క్రిస్టియన్లకు ఒక సూర్యుడు, మహమ్మదీయులకు ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, ఇలాగ ఉన్నాడా? లేదు కదా. గాలి అందరికీ ఒకటే, నీరు అందరికీ ఒకటే. అక్కడ పొరపాటు జరుగుతూ ఉందన్నమాట. మనం చెప్పింది ఆచరణలోకి పెట్టిందమ్మా, అప్పటికి ఆరాధించడం తగ్గిపోతుంది, ఆ రూపానికి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు ఆచరణ ఉండదో దాని బదులుగా ఏదో ఒకటి ఫిల్ అవ్వాలి కదా, అది నిండాలి. ఆ నిండటానికి ఏంటి? ఈ ఆరాధన వచ్చేస్తుంది. దాని బదులు ఆచరణ అనేది నిండింది అనుకోండి దీంట్లో, ఇంకా దీనికి ప్రాముఖ్యత అంతగా ఉండదు. ఇప్పుడు అందరం ఒకటే అయిపోతాం. అందరూ అందరి కోసం వచ్చారు, వీళ్ళందరూ అందరి కోసం వచ్చారు అన్న బాధ, అన్న విషయం మనకు అర్థమవుతుంది అదనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి
వీళ్ళ కష్టాలు తీర్చడం కోసం, మన కష్టాలు తీర్చడం కోసం ఆయన అనుగ్రహించి అద్వితీయ కుమారుని కిందకి పంపించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఈ అవతరించడానికి సంబంధించి దాంట్లో బైబిల్ ఒక్కటో దాంట్లోనే ఉంది కాదు, అన్నిట్లోనూ ఉన్నాయి, అన్ని జాతుల గ్రంథాల్లోనూ ఉన్నాయి. మనం భగవద్గీతలో తీసుకున్నాం అనుకోండి, కృష్ణుడు ఏం చెప్పాడు, ఏమి బోధించాడో చూద్దాం. 4వ అధ్యాయము జ్ఞానయోగం అని ఉంటుంది. దాంట్లో 7-8 శ్లోకాలు చూస్తే, యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఈవిల్ ఫోర్సెస్ పెరుగుతాయో, నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతాయో, ఆసురి శక్తులు పెరుగుతాయో, ఆ బ్యాలెన్స్ తప్పుతుందో, దైవీ శక్తులు ఆసురి శక్తుల యొక్క నిష్పత్తి మార్పు వచ్చిందో, అప్పుడల్లా ఏం చేస్తాను నేను, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, నేనే వస్తాను కిందకి మళ్ళీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకు రావడం, పరిత్రాణాయ సాధూనాం అంటే ఆ దైవీ శక్తుల్ని మరలా పైకి లేపటం, వినాశాయ చ దుష్కృతాం ఆసురి శక్తులు, ఆ పైకి లేచిన ఆసురి శక్తులను కొంచెం కిందకి దించడం, ఈ రెండు సమంగా ఉంచడం. అంటే ఆసురి శక్తులను నాశనం చేయడం కాదు, అవి ఉండాలి ఇవి ఉండాలి, రెండిటిని సమం చేయటం. ఏ నిష్పత్తిలో ఉండాలో ఆ నిష్పత్తిలో. ధర్మము తప్పి అధర్మము పెరిగి జీవులు హింసింపబడుచున్నప్పుడు వారిపై ప్రేమతో వారిని రక్షించుట కొరకై తానే క్రిందకి దిగి వస్తానని అవతరిస్తానని బోధించాడు కదా. అంటే అవతారాలన్నీ ఏమిటి, లా ఆఫ్ కంపాషన్ ఆధారంగా ఈ అవతారాలన్నీ కిందకి దిగి వస్తున్నాయి. ఎందుకంటే ఆ దేవుడు మనం అంటే ఎంతో ప్రేమ, జాలి, దయ, కరుణ అనగా సృష్టి జీవులపై భగవానుడికి గల కంపాషన్, జాలి, దయ, కరుణ, కనికరము, పరితాపము ఇటువంటితో చూడండి. అవతారములు దిగే విధానము చక్కగా శాస్త్రీయముగా వర్ణింపబడినది ఈ డివైన్ ప్లాన్ గ్రంథంలో. అంటే సీక్రెట్ డాక్టర్లో కూడా అంటే అది కనుక చదివితే ఈ అవతారాలు నిజమేనండి అని చెప్పే స్థితి వస్తుందన్నమాట. సరే, అదంతా మనం ఇక్కడ చెప్పట్లేదు అనుకోండి. సృష్టిలో అంటే ఈ అవతారాలన్నిటికీ అంటే అన్ని జాతుల గ్రంథాల్లోనూ చెప్తున్నటువంటి, బైబిల్లో చెప్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు గురించి కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఏంటి, మహావిష్ణువు అనే పేరుతో అవతారముల బీజము, విత్తనము ఒకటి కలదని, అంటే ఈ మొత్తానికి సంబంధించిన విత్తనం ఒకటి ఉంది, సీడ్, బీజ. అది శాఖోపశాఖలుగా మహావృక్షముగా పెరిగి ప్రపంచంలో అన్ని జాతుల వారు చెప్పుకునే అవతారములకు ఆధారమని తెలియజేశారు. అది కూడా ఒక చెట్టు నుంచే, ఒక చెట్టు యొక్క కొమ్మలే ఇవన్నీ, ఈ అవతారాలు ఇవన్నీ మనం చూసుకుంటే అవతారములు భూమిపై దిగివచ్చుటకు వారి పనిలో సహకరించుటలో సీక్రెట్ పాత్ను ఎంపిక చేసుకున్న వారి పాత్ర అమోఘమైనది. మళ్ళీ ఇక్కడ ఇద్దరికి మళ్ళీ కనెక్షన్ వచ్చింది. అవతారాలు సరే వీళ్ళ చేతులు దాటిపోయింది, ఎట్లాగా అని అంటే అవతారాలు దిగి వచ్చినాయి. రాముడు, కృష్ణుడు దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఒక్కళ్ళే చేయటం అంటే మళ్ళీ కుదరని పని. చేయొచ్చు కానీ అట్లా కాదు కదా, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, అందరినీ దీంట్లో ఈ పనిలో నియమింపబడి వాళ్ళందరూ కూడా తరింపజేయాలి వాళ్ళందరినీ కూడా. అందుకని వీళ్ళందరూ కూడా ఆయనకి సహకారంగా నిలబడ్డారు. కృష్ణ అవతారంలో కానీ రామ అవతారంలో కానీ
ఈ సీక్రెట్ పాత్ను ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఈ అవతారాలకి వాళ్ళ వంతు సహకారాన్ని అందజేశారనమాట. వాళ్ళు వారి పాత్ర అమోఘమైనది. ఈ మధ్యకాలంలో 5,000 సంవత్సరముల క్రితం జరిగిన కృష్ణావతార గాథలో పరమ గురువుల పాత్ర ఎంతో ఉన్నది. కావున సీక్రెట్ పాత్ను ఎంపిక చేసుకుని జీవన్ముక్త స్థితిని, మోక్ష స్థితిని త్యజించి తోటి జీవుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు పనిచేయుదుముగాక. అది మీ ఇష్టం. దానికి ఇష్టపడే వాళ్ళు దీనికి ఎంపిక చేసుకోవచ్చు. మనం 2,000లో ఏ వేలు అనేది మన ఇష్టం. సో మనకి టైం ఇంకొక 5 నిమిషాలు ఉంది. అంటే లా ఆఫ్ కంపాషన్ దాని యొక్క వ్యక్త రూపము డివైన్ ప్లాన్ మీదుగా సృష్టిలోకి వ్యక్తమైన డాక్టర్న్ ఆఫ్ ద 2 పాత్స్ దాని గురించి మనం వివరించుకున్నాం. అంటే ఈ సృష్టి నడవడంలో ఇవన్నీ ఎట్లా ఉపయోగపడుతున్నాయో ఈ ధర్మాల ఆధారంగా వ్యక్త రూపంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, సూత్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం. వాటిని మన జీవితానికి అన్వయించుకోవటం, తెలుసుకోవడమే కాకుండా ఇప్పుడు మనం ఏ విషయం చెప్పుకున్నా కానీ ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నది మన జీవితానికి అన్వయించుకునే ఈ రెండిట్లో ఏ మార్గాన్ని అనుసరిద్దాం మనం నిర్ణయించుకుని ఆ మార్గానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళడం. ఏమైనా సేవ, ప్రేమ ఈ రెండిటి ద్వారా మనం ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడానికి అవకాశం. నిన్న మనం ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని మనం అనుభూతి చెందాలి. అది ఈ సృష్టికర్త యొక్క కోరిక ఏంటన్నమాట. ఆ పరమాత్మ యొక్క కోరిక ఈ సృష్టించేటప్పుడు ముందు ఏదో ప్రయోజనం అనుకోవాలి కదా. ఆ అనుకున్నది ఏంటి? ఇలాగా వ్యక్తమవుతుంది, సృష్టి వ్యక్తమవుతుంది. తాను పెక్కులు కావాలను అన్నాడు, సృష్టి వ్యక్తమవుతుంది. అనేకులు వచ్చేస్తారు. అనేకులు వచ్చేటప్పటికల్లా అనేకత్వం వచ్చేస్తుంది, ఒకదానికొకటి సంబంధం లేకుండా అయిపోతుంది. అప్పుడు ఇదంతా ఒకటి నుంచి వచ్చింది అన్నది ఇక రాదు, ఆ భావన రాదు. స్థితి భేదం చేత ఎవరికి వాళ్ళమే అన్నట్టుగా అయిపోతుంది, ఒకరికొకరు సంబంధం లేదన్నట్టుగా అయిపోతుంది. అటువంటి మరి కానీ వాస్తవంగా చూస్తే ఒకటి నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఒక దేహానికి శిరస్సు నుంచి పాదం వరకు మన దేహం ప్రతి అణువు కూడా దీనికి సంబంధించింది అనుకుంటాం కదా మనం. ఒకదానికి సంబంధించింది, ఈ రాఘవరావు అనే వాడికి సంబంధించింది ఈ దేహం అంతా అనే కదా. ఏ అణువుని ప్రశ్నించినా, ఏ అణువుని తీసుకున్నా ఇది నేను రాఘవరావుకి సంబంధించిన అణువుని అని ఉంటుంది. కానీ మనం మిగతావి అట్లా అనుకోవట్లేదు. మనం మొత్తం దైవానికి సంబంధించిన అణువులు అని అనుకోవడం లేదు మనం. అది అనుకోవడం, ఇంకేం లేదు ఇక్కడ. ఆ విధంగా అనుకుని సమస్తము ఆ భగవాను యొక్క విశ్వరూపము, ఆ విశ్వరూపంలో మనందరం కూడా భాగంగా ఉన్నాము. అంటే ఆ విశ్వరూపాన్ని మనం సందర్శిస్తూ, దర్శిస్తూ ఆ విధంగా మనం ఇక్కడ పనులు చేసుకోవటం. సో అప్పుడు ఆ దేవుని యొక్క కోరికను మనం తీర్చిన వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేయదము గాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు ఓపికగా విన్నందుకు. చాలా సంతోషం నాగారావు గారు, చక్కగా లా ఆఫ్ కంపాషనేట్ ని బాగా వివరించారు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి. లా ఆఫ్ కంపాషన్ మాట్లాడేది ఉంటే మ్యూట్ తీసుకుని మాట్లాడండి.
నమస్తే అమ్మా. చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే రాఘవరావు గారు. నమస్తే ప్రసాద్. నమస్తే. చాలా సంతోషం సార్. ఎట్లా దివ్య జ్ఞాన జీవితాన్ని గడపాలా, దివ్య జ్ఞానిగా ఎలా ఉండాలా అని చాలా చక్కగా వివరించారు సార్. అందరిలో కూడా ఆ అణువు, ఆ దేవుణ్ణి ఎట్లా దర్శించుకోవాలా అనేది చాలా చక్కగా చెప్పారు సార్. చాలా ధన్యవాదాలు బాబా, చాలా ధన్యవాదాలు సార్. అణువులో భగవంతుని చూపించారు, ఇవాళ అందరిలోనూ చూపించారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేయర్ కూడా అదే మరి. యూనివర్సల్ ప్రేయర్. యూనివర్సల్ ప్రేయర్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారండి? ఎవరన్నా మాట్లాడితే మ్యూట్ తీసి మాట్లాడు. ఎవరన్నా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడలేదు. ఎనీవేస్ నెక్స్ట్ వీక్ కూడా డివైన్ ప్లాన్ క్లాస్ మనకి ఇట్లాగే సండే జరుగుతుందండి. అలాగే ఇవాళ సాయంత్రం ఒక చిన్న ఇనాగ్రల్ అకేషన్ లాంటిది ఉంది మన గుంటూరు శ్రీకృష్ణ థియోసాఫికల్ సొసైటీలో. సో అది అక్కడి నుంచి జూమ్ లైవ్ ఇస్తున్నాము. సో మీరు జూమ్లోనూ చూడొచ్చు. సో దట్ 6:37 మధ్యలో ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చిన్నది. సో అందరూ తప్పకుండా దాన్ని కూడా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ఆర్ వెల్కమ్ ఫర్ దట్. మన గుంటూరు లాడ్జ్కి సంబంధించి ఆర్టీఎఫ్కి సంబంధించిన మీటింగ్ అది. సో లాగిన్ ఐడి అది మళ్ళీ నేను ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను వన్స్ అగైన్. సో దాంట్లోకి వచ్చి మీరు కనెక్ట్ అయితే యూ కెన్ అటెండ్ దట్ మీటింగ్. ఎందుకంటే పర్సనల్గా అందరూ అక్కడ అటెండ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి ఈ టైంలో మీ ఇంట్లోంచి కూడా అటెండ్ అవ్వచ్చు. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా అక్కడికి రావచ్చు. సో థ్యాంక్ యూ ఆల్. స్వస్తి.